హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా లేదా, అసలు తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా అనేది డీటెయిల్గా చూద్దాం. అలాగే మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అన్నది చూద్దాం. ఇది నెక్స్ట్ 72 అవర్స్కి. ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెసినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం, ఓకేనండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి, వర్క్ అవుతాయి 100%. ఎవరైనా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు, అవి కూడా ఛార్జబుల్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ప్రెసెంట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ, 2 ఆఫ్ సోర్స్. ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. అండర్ ద డెక్ 7 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్ అయి ఉండొచ్చు అండి, ఎందుకంటే చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది ఇక్కడ. పెంటికల్స్ ఎనర్జీ అని ఎర్త్ ఎనర్జీ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ, ఇప్పుడు తన ఎనర్జీ ఏంటంటే 2 ఆఫ్ సోర్స్, అంటే క్లారిటీ లేకపోవడం. తను ఈ రిలేషన్షిప్ గురించి ఒక డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు. అండ్ తను తీసుకుంటే డెసిషన్, మీ రిలేషన్షిప్ అనేది సార్ట్ అవుట్ అయిపోతుంది, అంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. బట్ కావాలని మీ పర్సన్ ఇక్కడ డెసిషన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరిని నొప్పించడం ఇష్టం లేక, లేదా ఒకవేళ డెసిషన్ తీసుకుంటే ఏమైనా ఇష్యూస్ వస్తాయని భయపడి తను అయితే డెసిషన్ తీసుకోవట్లేదు. 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. సో రైట్ నౌ మీ పర్సన్ ఒక కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో డెసిషన్ తీసుకోవాలనున్నా తీసుకోవడం లేదు. అండ్ అండర్ ద డెక్ వచ్చి 7 ఆఫ్ పెంటికల్స్, వెయిటింగ్ గేమ్. సో తను ఇప్పుడు కొంచెం టైం తీసుకొని డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. చాలా చాలా స్ట్రబన్గా ఉన్నారు మీ పర్సన్. అండ్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ద మూన్ ఎనర్జీ. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్ అయి ఉండొచ్చు, వాటర్ సైన్. చాలా జగ్లింగ్ చేస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో అందుకే ఇది రైట్ టైం కాదు. ఇలా ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు నేను ఏ డెసిషన్ తీసుకోలేను, కరెక్ట్గా తీసుకోలేను అని చెప్పి కొంచెం టైం అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అండ్ మీ పర్సన్ ఎంపరర్, 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. చాలా చాలా స్ట్రబన్. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు కూడా స్ట్రబన్ అని కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు స్ట్రబన్ అయి ఉండొచ్చు చాలా వరకు, లేదా మీ ఇద్దరిలో ఒక పర్సన్ చాలా స్ట్రబన్. సో రైట్ నో ఇక్కడ మీ ఇద్దరికి ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్. నేనైతే మీ ఇద్దరి మధ్య స్మూత్ కమ్యూనికేషన్ అయితే చూడట్లేదు, ఎందుకంటే 5 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ ఖచ్చితంగా మిస్ అవుతున్నారు, ఎలోన్గా ఫీల్ అవుతున్నారు. రైట్ నో తను వర్క్ మీద ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారండి. తను మిస్ అవుతున్న విషయాన్ని కూడా బయట పెట్టకూడదు అని అనుకుంటున్నారు, ఎందుకంటే ఎంపరర్ ఎనర్జీ వెరీ వెరీ స్ట్రబన్. సో వాళ్ళకి పెయిన్ ఉన్నా, హ్యాపీనెస్ ఉన్నా దాన్ని బయట పెట్టరు. అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా తను వర్క్ మీద ఫోకస్ చేస్తున్నట్టు ఉండడం, బట్ చాలా చాలా మిస్ అవుతున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్. సో డీప్ ఇన్సైడ్ వాళ్ళకి ఒక ఎలోన్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి 9 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ 3 ఆఫ్ కప్స్.
సో థర్డ్ పార్టీ ఉందండి ఇక్కడ, అందుకే తను ఇక్కడ క్రాస్ రోడ్స్లో ఉన్నారు, అందుకే డెసిషన్ తీసుకోవట్లేదు. ఫ్యామిలీ అవ్వచ్చు, థర్డ్ పార్టీ ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. సో మీ పర్సన్ ఎందుకు మీతో కమ్యూనికేట్ చేయట్లేదు? స్వాట్స్ ఇక్కడ కింద ఉంది, సో స్వాట్స్ పైకి ఉంటే అక్కడ కమ్యూనికేషన్ అని. సో కమ్యూనికేషన్ చేయడానికి కూడా ఎందుకో ఆలోచిస్తున్నారంటే థింగ్స్ అన్నవి అంత బాగాలేదు రిలేషన్షిప్లో, ఎస్పెషల్లీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంది, 3 ఆఫ్ కప్స్. బట్ మీ పర్సన్కి మీతో మాట్లాడాలన్నా ఇక్కడ చాలా ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. కొంతమందికి అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. సో మీ పర్సన్ రైట్ నౌ ఫైనాన్షియల్లీ కూడా చాలా స్టేబుల్ అవ్వాలి, లేదా కెరియర్ వైజ్ కూడా చాలా స్టేబుల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ కన్నా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్, లాజికల్గా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు, బట్ అది కూడా ఒప్పుకోరు మిస్ అవుతున్నానని. నేను బాగానే ఉన్నాను, నేను నిన్నేం మిస్ అవ్వట్లేదు అనే చెప్తారు. సో ఇది అట్ ప్రెసెంట్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్న ఆలోచనలు అండ్ ఇంటెన్షన్స్. నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఏమీ లేవు ఇక్కడ, బట్ తన మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటున్నారు అండ్ కమ్యూనికేట్ చేయడానికి ఆలోచిస్తున్నారు అండ్ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. కొంచెం టైం తీసుకుని డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సో మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి. సో ఇక్కడ మీరు ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆ సెపరేషన్లో ఉండొచ్చు చాలామంది. సో ఇక్కడ మీరు కూడా వెయిటింగే, 7 ఆఫ్ పెంటికల్స్. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కాల్ చేస్తారని, లేదా ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలని కూడా మీకు కూడా క్లారిటీ లేదు. ఒకవేళ మీకు తెలిసినా మీరు వెయిట్ చేస్తున్నారు, ఓకే రైట్ టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుందామని. అండ్ ద స్టార్ అండ్ 6 ఆఫ్ కప్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఆక్వేరియస్ ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఇక్కడ మీకు మాత్రం ఈ రిలేషన్షిప్ కావాలి, మీకైతే రీకన్సిలియేషన్ కావాలి, మీరు ఇంకా చాలా హోప్ఫుల్గా ఉన్నారు. మీ పర్సన్ గురించి కానీ రిలేషన్షిప్ గురించి కానీ ఇంకా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. మీకు నిజం తెలిసినా మీరు ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేసి పొజిషన్లో అయితే లేరు. మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో, ఏదైతే ఇల్యూజన్లో ఉన్నారో అదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. 3 ఆఫ్ వాండ్స్ అండ్ 4 ఆఫ్ సోర్స్. లాట్స్ ఆఫ్ యూ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు. ఏంటంటే డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్లో అనమాట లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. బట్ మీరైతే కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడాలి, మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని. అసలు మీ పర్సన్ నెక్స్ట్ 72 అవర్స్లో యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. తీసుకుంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారన్నది కూడా చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్, 5 ఆఫ్ కప్ స్ట్రెంగ్త్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయి ఉండొచ్చు. 5 సైన్ వితిన్ 72 అవర్స్ నాకైతే యాక్షన్ కనిపించడం లేదు, ఎందుకంటే ఇక్కడ స్టక్ ఎనర్జీ ఉంది, హ్యాంగ్డ్ మ్యాన్. సో కంప్లీట్లీ మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారు అండ్ క్రాస్ రోడ్స్లో ఉన్నారు అండ్ తన డెసిషన్ తీసుకోవడానికి టైం కావాలి అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరు అది పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కాబట్టి తను స్టక్ అయి ఉన్నారు. సో ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు వితిన్ 72 అవర్స్.
తను ముందు ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి. తను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. నేను ఇక్కడ సెపరేషన్ ఎనర్జీ అయితే చూస్తున్నాను. చాలా వరకు ఇక్కడ మీరు సెపరేషన్‌లో ఉన్నారు, లేదా మీ మధ్య రిలేషన్ ఉన్నా మీకు సెపరేషన్ లాగా అనిపిస్తది. అంటే మీ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు జరగడం, అసలు రిలేషన్‌లో ఉన్న ఫీలింగే లేదనమాట. సో 5 ఆఫ్ కప్స్, మీరిద్దరూ పాస్ట్‌లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రెజెంట్ కాదు. ఎస్పెషల్లీ మీ పర్సన్ ఇంకా పాస్ట్‌లోనే స్టక్ అయిపోయి ఉన్నారు. ప్రెజెంట్‌లోకి రావడానికి టైం పడుతుంది. బట్ ట్రై చేస్తున్నారు. స్ట్రెంత్ కార్డ్ ఉంది ఇక్కడ. బట్ కొంచెం టైం అయితే పడుతుంది మీ పర్సన్‌కి. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఇమీడియట్‌గా ఈ రోజు అనుకుని రేపు జరిగేది కాదు. సో వితిన్ నెక్స్ట్ 72 అవర్స్ అయితే నాకైతే యాక్షన్ కనిపించట్లేదు. బట్ తనకి మీరంటే ఒక ప్యాషన్ ఉంది, ఇష్టం ఉంది. ద లవర్స్ కార్డ్, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై ఉండొచ్చు. అండ్ 2 ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఒకవేళ యాక్షన్ తీసుకుంటే నేను తనకి స్టెబిలిటీ ఇవ్వాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. సో రైట్ నౌ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. ఒకవేళ యాక్షన్ తీసుకుంటే స్టెబిలిటీ ఇవ్వాలి అన్న ఒక క్లారిటీ కూడా మీ పర్సన్కి వచ్చింది. సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వితిన్ 72 అవర్స్ చూద్దాం. ప్రిన్సెస్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 3 ఆఫ్ సోర్డ్స్. ఓ మై గాడ్. సో మీరైతే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. ఇద్దరు ఒకలాగే ఉన్నారు. మీరు కూడా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. 3 ఆఫ్ సోర్డ్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వాండ్స్. ఎస్, మీరైతే కమ్యూనికేట్ చేద్దాం, టెక్స్ట్ మెసేజ్ పంపిద్దాం అని ఆలోచిస్తున్నారు, లేదా కాల్ చేద్దాం అనే ఆలోచన అయితే ఉంది. బట్ మీరు ఇంకా క్లారిటీకి అయితే రాలేదు. ఒకసారి చేద్దాం అనుకుంటున్నారు, ఒకసారి యాక్షన్, ఒకసారి నో యాక్షన్ తీసుకోకూడదు అని అనుకుంటున్నారు. హెర్మెట్, మీరు కానీ మీ పర్సన్ కానీ ఓగా ఉండొచ్చు. ఎట్ సైన్. సో మీకు ఒక క్లారిటీ అయితే లేదు. సో క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. వితిన్ నెక్స్ట్ 72 అవర్స్ మీరైతే ఎస్ అట్లీస్ట్ కాల్ టెక్స్ట్ అనేది చేద్దాం అనుకుంటున్నారు. అగైన్ మీరు కూడా ఇంకా క్లారిటీగా లేరు. అసలు నియర్ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్లో ఏమైనా అప్గ్రేడ్ ఉంటుందా లేదా అన్న చూడండి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. ఎయిర్ సైన్. ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ పెంటికల్స్. అవుట్కమ్ కూడా సేమ్ వచ్చింది. ఎందుకంటే మీరు ఇక్కడ ఇద్దరు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎస్పెషల్లీ మీ పర్సన్. సో అందువే 8 ఆఫ్ సోర్డ్స్ అంటే అగైన్ స్టక్ ఎనర్జీ, అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, అండ్ ద హర్మిట్ అగైన్ సమ్ సెపరేషన్ ఎనర్జీ. సో ఇమీడియట్గా నాకు రీకన్సిలేషన్ అయితే కనిపించడం లేదు. ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే రిలేషన్షిప్లో కనిపించడం లేదు. ఒకసారి నేను క్లారిఫై చేస్తాను అవుట్కమ్ని. మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు. సో ఇద్దరు జస్టిస్ కావాలి, ఇద్దరు బ్యాలెన్స్ కావాలి రిలేషన్షిప్లో ఆలోచిస్తున్నారు. కానీ చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలా కన్ఫ్యూజన్ అండ్ మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ. సో యాక్షన్ కన్నా మీ ఇద్దరికి తెలుసు ఇది సోల్మేట్ కనెక్షన్ అని, లేదా ఒక స్పెషల్ బాండ్ అని. బట్ ఇక్కడ చాలా చాలా స్లో మూవింగ్గా థింగ్స్ అన్న మూవ్ అవుతున్నాయి. బికాజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ. సో నాకైతే మేజర్ అప్గ్రేడ్ అయితే కనిపించడం లేదండి. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం. వావ్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. చూసారా పెయిర్ ఇది, కపుల్, డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మాస్కులిన్. సో మీరు మీ ఎనర్జీస్లో ఉండండి. ఫీమేల్ అయితే ఫెమినిన్, మేల్ అయితే మాస్కులిన్ ఎనర్జీస్. సో మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ అదే చెప్పాలనుకుంటుంది. ఎప్పుడైతే థింగ్స్ మనకు వర్క్ అవ్వవో అప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థింగ్స్ వర్క్ అయినప్పుడు అందరూ బాగానే ఉంటారు. లైక్ రియాక్షన్స్, యాక్షన్స్, ఎవ్రీథింగ్ బాగానే ఉంటాయి. బట్ ఎప్పుడైతే థింగ్స్ మనకు ఆపోజిట్గా వస్తాయో, సిచ్యువేషన్స్ ఆపోజిట్గా వస్తాయో, మనం ఎలా బిహేవ్ చేస్తామన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. సో మీరు మీ మీద ఫోకస్ చేయండి. మీ వర్క్ మీద, మీ ప్యాషన్ మీద, మీ క్రియేటివ్ సైడ్ మీద, మీకు దేని మీద ఫోకస్ చేయాలనిపిస్తే దాని మీద ఫోకస్ చేయండి. లేదా మీకు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనిపిస్తే స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్ అంటే సంథింగ్ న్యూ. ఏదైనా సరే చిన్న దాంతోనే స్టార్ట్ అవుతుందండి. మీరు దాని మీద ఫోకస్ చేయగా అది గ్రో అవుతుంది. సో
చిన్నదని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు, మీ మీద ఫోకస్ చేయండి అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. యూనివర్స్ అదే చెప్తుంది రైట్ నౌ. మీరు మీ మీద ఫోకస్ చేయండి, ఎటువంటి అన్నెసెసరీ సిచ్యువేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వకండి, గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఓకే, జస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ ఇంట్యూషన్ని, మీ ఇన్నర్ వాయిస్ని ట్రస్ట్ చేయండి. సో ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.